ఇప్పుడు మనము ఆర్థిక పనితీరును కొలవడం అనే అంశం గురించి ఈరోజు చర్చించుకుందాం. సో, ఇంతకుముందు అధ్యయనంలో మనము జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వివిధ భావనలను తెలుసుకోవడం అనేది జరిగింది. సో, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వివిధ భావనలో మనకు స్థూల జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, అదేవిధంగా మనకు ప్రైవేట్ ఆదాయం అంటే ఏమిటి, పబ్లిక్ ఆదాయం అంటే ఏమిటి అంటే ఇట్లాంటి అంశాలన్నిటి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ ఇప్పుడు మనం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పనితీరును కొలవడం అంటే ఆర్థిక పనితీరును కొలవడం మనం ఏ విధంగా చూసుకుంటాం. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఆర్థిక పనితీరును కొలవడం అంటే ఒక దేశంలో ఒక జాతీయ ఆదాయాన్ని ఒక సూచికగా భావించడం. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక పనితీరు అనేది ఆ దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని సూచికగా చూసుకొని కొలవడం అనేది జరుగుతుంది. సో ఈ జాతీయ ఆదాయాన్ని కొలిచేటప్పుడు ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనం జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో 3 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా కొలవడం అనేది జరుగుతుంది. ఒకటి వ్యయ పద్ధతి, 2 ఉత్పత్తి పద్ధతి, 3 ఈ ఉత్పత్తి పద్ధతినే విలువ కూర్పు పద్ధతి లేదా వాల్యూ ఆడెడ్ మెథడ్ అని కూడా అంటారు. 4 ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే వ్యయ పద్ధతి, 3 వ్యయ పద్ధతి అని కూడా అంటారు. ఈ విధంగా ఉత్పత్తి పద్ధతి, వ్యయ పద్ధతి, ఆదాయ పద్ధతి ఈ 3 రకాలైన పద్ధతులు. ఒకటి వ్యయ పద్ధతి, 2 ఉత్పత్తి పద్ధతి లేదా విలువ కూర్పు పద్ధతి, 3 ఆదాయ పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో మనం జాతీయ ఆదాయాన్ని కొలవడం అనేది జరుగుతుంది. సో మనం జాతీయ ఆదాయాన్ని ముఖ్యంగా మొదటి పద్ధతి అయినటువంటి వ్యయ పద్ధతిలో పోల్చేటప్పుడు మనము ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే మనం ముఖ్యంగా 3 అంశాలను మనము అంటే 3 వ్యాయాలను మనం ఇక్కడ జాతీయ ఆదాయంలో జాతీయ ఆదాయాన్ని గుర్చేటప్పుడు కూర్పు చేయడం అనేది అంటే కలపడం అనేది జరుగుతుంది. ఇక్కడ 3 వ్యాయాలను కలిపి మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు జాతీయ ఆదాయం అంటే ఏంటి? ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవల తుది విలువను అంటే ఒక దేశంలో తుదిగా ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవల విలువను ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల సేవల విలువను మనం జాతీయ ఆదాయంగా భావించడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనం ఈ ఉత్పత్తి అయినటువంటి వస్తువులపైన మనము వివిధ రకమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రకమైనటువంటి ఏజెంట్లు వ్యాయామం చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా 3 రకాలైనటువంటి వ్యాయాలను ఇక్కడ గమనించవచ్చు. ఒకటి వినియోగ వ్యాయామం, 2 పెట్టుబడి వ్యాయామం, 3 ప్రభుత్వ వ్యాయామం. సో ఈ 3 రకాలైనటువంటి వ్యాయాలను మనం కలిపినట్లయితే మనకు వ్యాయ పద్ధతిలో జాతీయ ఆదాయం అనేది వస్తుంది. సో ముఖ్యంగా మనం ఇక్కడ వినియోగ వ్యాయామం అంటే ఏమిటి? వినియోగ వ్యాయామం అంటే ఏంటంటే వినియోగ వ్యాయామం గృహ రంగానికి సంబంధించినటువంటి వ్యాయామం. సో ఒక వినియోగదారుడు గృహ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉత్పత్తి అయినటువంటి వస్తువులపైన తమ కోరికలను తీర్చుకోవడానికి దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులపైన ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసినటువంటి గృహరంగం చేసినటువంటి వ్యాయాన్ని మొత్తాన్ని అంటే గృహరంగం వివిధ తుది వస్తువులపైన అంటే చివరిగా ఉత్పత్తి అయినటువంటి వస్తువులపైన చేసినటువంటి వ్యాయాన్ని మనము వినియోగ వ్యాయామం అంటాం. ఇంకొక రకమైనటువంటి వ్యాయామం ఏంటంటే పెట్టుబడి వ్యాయామం. ముఖ్యంగా మనం ఇక్కడ పెట్టుబడి వ్యాయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పెట్టుబడి వ్యాయామం అనేది ఉత్పత్తిదారులు లేదా వ్యవస్థాపకునికి సంబంధించినటువంటి వ్యాయామం. పెట్టుబడి వ్యాయామం అనేది మనము ముఖ్యంగా ఉత్పత్తి ప్రక్రియలో వస్తువులను ఒక దేశంలో వస్తువులను ఉత్పత్తి చేయడానికి వివిధ రకమైనటువంటి పెట్టుబడి వ్యాయామాలను పెట్టడం జరుగుతుంది. ఇది పెట్టుబడి వ్యాయామం అనేది మనకు వ్యవస్థాపనకి లేదా ఉత్పత్తిదారులకు సంబంధించినటువంటి వ్యాయామం. 3వ వ్యాయామం ఏంటంటే ప్రభుత్వ వ్యాయామం. ప్రభుత్వం కూడా వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేయడం, అదేవిధంగా వివిధ రకమైనటువంటి సామాజిక కార్యక్రమాలను చేపట్టడం, వివిధమైనటువంటి ప్రజాసేవకు సంబంధించినటువంటి పథకాలను ప్రవేశపెట్టడం, వివిధ రకమైనటువంటి బదిలీ చెల్లింపులను, స్కాలర్షిప్లను కానీ పెన్షన్లను కానీ ఇవ్వడం. ఈ విధంగా ప్రభుత్వం కూడా వివిధ వస్తువులపైన ఉత్పత్తి చేయడానికి అదేవిధంగా దేశ సంక్షేమానికి కూడా వ్యాయామం చేయడం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని ప్రభుత్వ వ్యాయామం ఇట్లా ప్రభుత్వం చేసే వివిధ కార్యక్రమాలపైన చేసేటువంటి వ్యాయామం మనము ప్రభుత్వ వ్యాయామం అని అంటాం. ఇక్కడ ముఖ్యంగా వినియోగ వ్యాయామం అంటే గృహ రంగానికి, పెట్టుబడి వ్యాయామం అంటే వ్యవస్థాపకునికి, ప్రభుత్వ వ్యాయామం అంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యాయామాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ 3 వ్యాయాలను కలపడంతో పాటు మనము విదేశీయులు భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులపైన విదేశీయులు చేసినటువంటి వ్యాయాన్ని, అదేవిధంగా ఇక్కడ విదేశీ వస్తువులపైన భారతీయ జాతీయులు చేసినటువంటి వ్యాయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఒకవేళ విదేశీ అంటే ఇంపోర్ట్స్ పైన ఎగుమతులపైన ఎక్కువ వ్యాయాన్ని చేసి ఎగుమతులపైన ఎక్కువ వ్యాయామం చేసి దిగుమతులపైన తక్కువ వ్యాయామం చేస్తే దాన్ని ప్లస్ గాను, అదేవిధంగా దానికి రివర్స్ గా చేసే దాన్ని మైనస్ గాను మనం ఇక్కడ చూసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 రకాలైనటువంటి వ్యాయాలతో పాటు మనము
విదేశీ మిగులును కూడా అంటే విదేశాల పైన చేసేటువంటి విదేశీ ఉత్పత్తుల పైన చేసేటువంటి వ్యయాన్ని కూడా మనం ఈ జాతీయ ఆదాయంలో వ్యయ పద్ధతిలో కొలిచేటప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ వ్యయ పద్ధతిలో మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ముఖ్యంగా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా 4 జాగ్రత్తలు ఇక్కడ. డబుల్ కౌంటింగ్ అంటే ఒక వస్తువుని మళ్ళీ రిపీటెడ్ గా కౌంట్ చేయకుండా, ఆల్రెడీ ఒక ఉత్పత్తి అయినటువంటి వస్తువుని మళ్ళీ మళ్ళీ కౌంట్ చేయకుండా ఉండడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు సెకండ్ హ్యాండ్ వస్తువులను కూడా మనం ఇక్కడ ఈ వ్యయ పద్ధతిలో తీసుకొచ్చేటప్పుడు సెకండ్ హ్యాండ్ వస్తువులు ఆల్రెడీ ఈ వస్తువులు ఈ డబుల్ కౌంటింగ్ అంటే ఏంటంటే ఒక వస్తువును 2 సార్లు కౌంట్ చేయకుండా, అంటే ఉత్పత్తి అయిన ఒక వస్తువును అంటే ఖర్చు చేయబడినటువంటి ఒక వస్తువును ముఖ్యంగా మనం ఇట్లాంటి డబుల్ కౌంటింగ్ అనే పద్ధతి మనం ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి పాత వస్తువులను వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు ఆ వ్యక్తి చేసిన ఖర్చు ఈ వ్యక్తి చేసిన ఖర్చు అనేది డబుల్ కౌంటింగ్ లో సమస్యగా మారుతుంది. వ్యయ పద్ధతుల్లో మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు డబుల్ కౌంటింగ్ అనేది సమస్యగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఈ డబుల్ కౌంటింగ్ ని మినహాయింపు అంటే ఈ డబుల్ కౌంటింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ వ్యయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు. అదేవిధంగా ఇంకోటి సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటే ముఖ్యంగా మనము ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటే ఆల్రెడీ అమ్మడమైన మనకు అమ్మకం జరిగిపోయిన వస్తువు, అది ఆల్రెడీ జాతీయ ఆదాయంలో భాగంగా చేర్చబడిన వస్తువు. దాన్ని మళ్ళీ అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కానీ మనం మళ్ళీ కొనడం ద్వారా చేసేటువంటి వ్యాయాన్ని కానీ ఇట్లాంటి వ్యాయాన్ని మళ్ళీ జాతీయ ఆదాయంలో చేస్తే జాతీయ ఆదాయాన్ని ఎక్కువ చూపించే అవకాశం ఉన్నది. దీనివల్ల మనం సెకండ్ హ్యాండ్ వస్తువులను మనం జాతీయ ఆదాయంలో భాగంగా భావించకూడదు. అదేవిధంగా యజమాని ఉన్నటువంటి సొంత వస్తువు, ఒక యజమాని గృహంలో నివసిస్తున్నప్పుడు ఆ గృహానికి సంబంధించినటువంటి విలువ కూడా మనము జాతీయ ఆదాయంలో భాగంగా భావించాలి. ఆ గృహానికి అతను ఏం చెల్లించకపోయినా ఆ గృహం అతను వేరే దగ్గర నివసించాల్సి వస్తే వేరే దగ్గర నివసించాల్సి వస్తే ఆయన అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అందువలన ఇది ఉత్పత్తిలో భాగమే కాబట్టి, ఆ యజమాని యొక్క ఉత్పత్తిలో భాగమే కాబట్టి గృహ రంగానికి సంబంధించినటువంటి విలువను కూడా మనం జాతీయ ఆదాయంలో ఆపాదించి చేర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి సంస్థలు, తర్వాత గృహాలు, ప్రభుత్వం, వివిధమైనటువంటి హౌస్ అంటే వివిధమైనటువంటి వ్యక్తులు, వ్యవస్థాపకులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా కొన్ని స్థిర ఆస్తులను, భవనాలను, యంత్రాలను, కొన్ని వస్తువులను, డ్యూరబుల్ వస్తువులు కావచ్చు, అంటే మన్నిక వస్తువులు కావచ్చు, తొందరగా చెడిపోయే వస్తువులు కూడా కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి వస్తువులు స్థిరాస్తులను కలిగి ఉంటుంది. ముఖ్యంగా స్థిరాస్తులు అంటే ఏంటంటే భవనాలు, యంత్రాలు అనేవి ముఖ్యంగా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ భవనాలను, యంత్రాలను మనము ఈ జాతీయ ఆదాయ పద్ధతిలో భాగంగా భావించాలి. ఇక్కడ మనం డబుల్ కౌంటింగ్ అనే దాన్ని మనము రాకుండా చూసుకోవాలి. సెకండ్ హ్యాండ్ వస్తువులను జాతీయ ఆదాయ భావనలో చేర్చకూడదు. అదేవిధంగా ఒక వ్యక్తి తను నివసిస్తున్న గృహానికి మనము విలువ కట్టి చేర్చాల్సిన అవసరం ఉంటుంది. జాతీయ ఆదాయంలో సొంతగా అంటే వ్యవస్థ కానీ, ప్రభుత్వం కానీ, వ్యక్తులు కానీ తమ స్థిర ఆస్తులను జాతీయ ఆదాయంలో భాగంగా భావించాల్సి అవసరం అనేది ఉంటుంది. ఈ విధంగా మనం వ్యయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఈ రకమైనటువంటి జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జాతీయ ఆదాయం వ్యయ పద్ధతిలో గణించేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 1, 2, 3, 4, 5 -6. ఎందుకంటే ఇది సేవల వస్తువుల దిగుమతులకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 అంశాలను తీసుకొని 6వ అంశాన్ని తీసివేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిగత వినియోగ వ్యయము, ప్రభుత్వ వినియోగ వ్యయము, స్థూల దేశీయ స్థిర పెట్టుబడి, ఇన్వెంటరీలో పెరుగుదల, వస్తువులు మరియు సేవల ఎగుమతులు, ఈ 4 వస్తువులతో పాటు మనము సేవల దిగుమతుల విలువను తీసివేస్తే మనకు ఈ వ్యవహార పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని గణించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు. సో జీడిపి ఈక్వల్ టు 1, 2, 3 1, 2, 3, 4, 5 -6. -6 మనం ఎందుకు చేస్తున్నామంటే ఇది -6 అనేది సేవల దిగుమతులకు సంబంధించింది. దిగుమతుల పైన మనం ఖర్చు చేస్తాం కాబట్టి దీన్ని జాతీయ ఆదాయం నుంచి తీసివేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు రెండవ పద్ధతి అయినటువంటి ఆదాయ పద్ధతిని దీన్ని ఇన్కమ్ మెథడ్ అంటారు. దీనిలో ముఖ్యంగా మనం ఆదాయ పద్ధతి అంటే వివిధ రకమైనటువంటి ఆదాయాలు మనకి ఏ విధంగా లభిస్తాయి అంటే ఒక దేశంలో వివిధ వ్యక్తులు వివిధ ఉత్పత్తి కార్యక్రమాల్లో భాగంగా ఉంటారు. అంటే మనం ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి చెల్లింపులు, ముఖ్యంగా మనం ఉత్పత్తి కారకాలు ఏంటి? 1 భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకులు.
ఈ 4 రకమైనటువంటి ఉత్పత్తి కారకాలకు మనము ఉద్యోగ పరిహారము, అదే దాన్నే మనము ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు కూడా అంటాము. సో మనం ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు ముఖ్యంగా ఏమంటే భూమికి మనము అద్దెను, అదేవిధంగా శ్రామికునికి వేతనాన్ని, పెట్టుబడికి లాభాలను, అదేవిధంగా పెట్టుబడికి మనము వడ్డీ రేటును, వ్యవస్థాపకునికి లాభాలను అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వివిధ ఉత్పత్తి కారకాలకు మనము వివిధమైనటువంటి మనము ఉత్పత్తి కారకాల చెల్లింపులు, అదే ఉద్యోగ పరిహారం అనేది చేయడం జరుగుతుంది. ఈ అన్నిటిని అంటే మనము వివిధ ఉత్పత్తి కారకాలకు చెల్లించినటువంటి చెల్లింపులు అన్నిటినీ మనము కూడినట్లయితే, ఒకే దగ్గర చేర్చినట్లయితే దాన్ని ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని కొలవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయంలో ముఖ్యంగా కింద ఇచ్చినటువంటి అంశాలను మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి, ఉద్యోగులకు పరిహారం. ఉద్యోగుల పరిహారం అంటే ఏంటి? ఇక్కడ ఉత్పత్తి కారకాలు ఏంటి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకం. ఈ నాలుగు రకమైనటువంటి ఉత్పత్తి కారకాలకు పరిహారం అనేది చెల్లించడం జరుగుతుంది. ఈ ఉత్పత్తి కారకాలకు చెల్లించినటువంటి అన్ని పరిహారాలను అంటే మనము వడ్డీ రేటును, వేతనాలను, అదేవిధంగా అద్దెను, తర్వాత లాభాలను అన్నింటినీ కలిపితే మనకు ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయం అనేది అంశాలను వస్తుంది. అదేవిధంగా స్థూల నిర్వహణ విలువ అంటే ప్రతి సంస్థ కూడా తన స్థూల నిర్వహణ అంటే వచ్చినటువంటి లాభాలను అన్ని పంచిపెట్టకుండా కొంచెం నిర్వహణ, కొంచెం అంటే మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్స్ అంటారు వీటిని. అంటే నిర్వహణకు సంబంధించినటువంటి మిగులు కూడా ఉంటుంది. దీన్ని కూడా మనం జాతీయ ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్వయం ఉపాధి పొందే వారి నుంచి ఆదాయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తన ఇంట్లో హాస్పిటల్లో తన ఇంట్లో ఒక క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ కూడా ఆదాయాన్ని పొందవచ్చు. అట్లాంటి ఆదాయాన్ని కూడా మనం ఇక్కడ దీన్నే మిక్స్డ్ ఇన్కమ్ కూడా అంటారు. అట్లాంటి ఆదాయాన్ని కూడా మనం ఈ ఆదాయ పద్ధతిలో మిశ్రమ ఆదాయం అంటారు. దాన్ని కూడా చేర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉత్పత్తిపై పన్నులు మరియు దిగుమతుల ఉత్పత్తిపై పన్నులు మరియు దిగుమతులపై తక్కువ సబ్సిడీలు అనేవి జరుగుతుంది. సో మనము ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి చేసేటప్పుడు వాటిపైన కొన్ని పన్నులు, దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులపైన కొన్ని సబ్సిడీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండింటిని కూడా మనము జాతీయ ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని కొలిచేటప్పుడు ఉత్పత్తిపై పన్నులను మరియు ఉత్పత్తులపై సబ్సిడీలను కూడా మనము జాతీయ ఆదాయం నుంచి తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పైన 3 అంశాలు, ఉద్యోగులపై పరిహారము, స్థూల మిగుల నిర్వహణ, స్వయం ఉపాధిలో పొందే ఆదాయము, ఈ 3 అంశాలకు కూర్చడంతో పాటు 4వ అంశమైనటువంటి ఉత్పత్తిపై పన్నులు, అదేవిధంగా తక్కువ అంటే దిగుమతులపై ఇచ్చినటువంటి సబ్సిడీలను మనం తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆదాయ పద్ధతిలో మనం జాతీయ ఆదాయాన్ని గణించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ ఆదాయ పద్ధతిలో గణించేటప్పుడు వివిధ రకమైనటువంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా బదిలీ చెల్లింపులు చేర్చబడవు. బదిలీ చెల్లింపులు అంటే ఏంటంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ముఖ్యంగా బదిలీ చెల్లింపులు మనము తిరిగి చెల్లించబడాల్సిన అవసరం అనేది ఉండదు. ముఖ్యంగా మనకు పెన్షన్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెన్షన్ వస్తే ఆ పెన్షన్ ని మనము తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. సో ఇట్లా తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి అంశాలను అంటే ఆదాయాన్ని మనము జాతీయ ఆదాయంలో భాగంగా భావించకూడదు. ముఖ్యంగా స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. సో స్కాలర్షిప్ వచ్చినటువంటి స్కాలర్షిప్ నువ్వు మనం తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఇది కూడా బదిలీ చెల్లింపులో భాగము. అదేవిధంగా పెన్షన్లను, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, విడో పెన్షన్స్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు బదిలీ చెల్లింపులో భాగంగా భావించాలి. సో ఇట్లాంటి మనం తిరిగి చెల్లించబడాల్సినటువంటి గిఫ్ట్లు, మనకు విదేశాల నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి వచ్చినటువంటి గిఫ్ట్లు కూడా మనము తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులో భాగంగా భావించడం జరుగుతుంది. సో ఈ బదిలీ చెల్లింపులను మనము జాతీయ ఆదాయాన్ని ఆదాయ పద్ధతిలో కొలిచేటప్పుడు బదిలీ చెల్లింపులు అనేవి తీసుకోకూడదు. అదేవిధంగా లాటరీ నుంచి వచ్చే లాభాలు, దీన్నే మనము విండ్ ఫాల్ గెయిన్స్, గాలివాట లాభాలు అంటారు. సో ఇట్లాంటి లాభాలు అనేవి మనము జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా వచ్చినటువంటి లాభాలు కాదు, ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనం ఉత్పత్తి చేసినటువంటి లాభాలు కాదు. అందువల్లనే లాటరీ పద్ధతిలో వచ్చినటువంటి లాభాలను మనము సడన్ గా వచ్చినటువంటి దాన్ని విండ్ ఫాల్ గెయిన్స్, అదేవిధంగా గాలివాట లాభాలు కూడా అంటారు. ఇట్లాంటి లాభాలను మనము జాతీయ ఆదాయాన్ని ఆదాయ పద్ధతిలో గణించేటప్పుడు లేదా మనం ఆదాయ పద్ధతిలో కొలిచేటప్పుడు జాతీయ ఆదాయాన్ని ఆదాయ పద్ధతిలో కొలిచేటప్పుడు లాటరీ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా మనం తీసుకోకూడదు.
అదేవిధంగా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ స్మగ్లింగ్స్ కానీ, తర్వాత దొంగతనం కానీ, ఇట్లాంటి వస్తువుల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా మనము జాతీయ ఆదాయంలో భాగంగా భావించకూడదు. ఎందుకంటే ఇవి చట్టపరమైనటువంటి పరిధిలోకి రావు కాబట్టి జాతీయ ఆదాయంలో దీన్ని భాగంగా భావించకూడదు. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాలకు సంబంధించినటువంటివి. సో సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని కూడా మనము జాతీయ ఆదాయంలో భాగంగా భావించకూడదు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటే ఆల్రెడీ మనము ఆ వస్తువులను అమ్మి మనము ఆదాయాన్ని పొందినాం కాబట్టి అట్లాంటి వస్తువు తిరిగి మళ్ళీ అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మనము జాతీయ ఆదాయంలో భాగంగా భావించకూడదు. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మేటప్పుడు మధ్యలో బ్రోకరేజ్ చేయడం వల్ల ఆ బ్రోకరేజ్కి వచ్చినటువంటి ఆదాయాన్ని మనం ఇక్కడ జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంపద పన్ను, ఎస్టేట్ సుంకం, బహుమతి పన్ను ఆదాయం నుంచి చెల్లించబడతాయి కాబట్టి వీటిని కూడా జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోకూడదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఎస్టేట్ పన్ను, మన సంపద నుంచే ఇస్తాము. సంపద పన్ను అంటే వెల్త్ ట్యాక్స్ కూడా, అదేవిధంగా బహుమతి పన్నులను కూడా, ఇవన్నీ కూడా మనం ఆదాయంలో భాగం నుంచే ఇస్తాం కాబట్టి అవి మళ్ళీ తీసుకుంటే ఆదాయం అనేది ఎక్కువ చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి అంశాలను కూడా మనము జాతీయ ఆదాయం నుంచి మినహాయించడం జరుగుతుంది. స్వయాకృత గృహం అనేది అద్దె చేర్చబడుతుంది. అంటే మనం ఒక సొంత ఇంట్లో మనం ఉంటున్నట్లయితే దానికి మనము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి రెంట్ను, అద్దెను ఆపాదించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్వీయ వినియోగం కోసం ఉత్పత్తి చేసే వస్తువులను కూడా చేర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు వడ్లను తనతో పాటు మార్కెట్లో తన కోసం కొంచెం ఉంచుకొని మార్కెట్కి అమ్మడం అనేది జరుగుతుంది. కానీ తన స్వీయ వినియోగం కోసం ఉంచుకున్నటువంటి వస్తువులను, ఉత్పత్తిని కూడా మనం జాతీయ ఆదాయంలో చేర్చడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది కూడా తన ఉత్పత్తిలో భాగమే కాబట్టి స్వీయ వినియోగం కోసము ఉత్పత్తి చేసిన విలువను కూడా మనం ఇక్కడ జాతీయ ఆదాయంలో చేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? బదిలీ చెల్లింపులు అనేవి చేర్చబడవు, లాటరీ ద్వారా వచ్చే లాభాలు కానీ చేర్చబడవు, చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో చేర్చబడదు, సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చే లాభాలు చేర్చబడదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెకండ్ హ్యాండ్ వస్తువుల్లో మధ్యలో ఎవరైనా బ్రోకరేజ్ చేసి ఆ బ్రోకరేజ్ డబ్బులు వచ్చినట్లయితే ఆ బ్రోకరేజ్ మనీని, అంటే ఆ బ్రోకరేజ్ ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోవచ్చు. ఇంకో అంశం ఏంటంటే మనం సుంకాలు, సంపద పన్ను, ఎస్టేట్ పన్ను, అదేవిధంగా బహుమతి పన్నులు మనం ఆదాయంలో భాగంగా చెల్లిస్తాం కాబట్టి దాన్ని కూడా జాతీయ ఆదాయం నుంచి తీసివేయడం అనేది జరుగుతుంది. ఇంకో రకంగా స్వీయమాకృత గృహాలలో అంటే మనం ఆల్రెడీ నివసిస్తున్నటువంటి హౌస్కు, అంటే గృహానికి అద్దె చేర్చడం ద్వారా జాతీయ ఆదాయంలో దాన్ని భాగం చేయవచ్చు. అదేవిధంగా స్వయంకృత వినియోగానికి, అంటే మనం సొంత వినియోగానికి కొంత ఉత్పత్తిని ఉంచుకోవచ్చు. అట్లాంటి దాన్ని కూడా మనము జాతీయ ఆదాయంలో భాగంగా భావించవచ్చు. సో స్వయం వినియోగం అంటే ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తిని మొత్తాన్ని కూడా మార్కెట్లో అమ్మడం అనేది జరగదు. కొంచెం ఉత్పత్తిని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వడ్లు పండిస్తున్న రైతు అనుకోండి, ఆ కొంచెం వడ్లను తన దగ్గర ఉంచుకొని మిగతా వడ్లను అమ్మడం జరుగుతుంది. ఇట్లా స్వయం వినియోగం కోసం చేసినటువంటి ఉత్పత్తిని కూడా మనము జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనము జాతీయ ఆదాయ పద్ధతిలో గణించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అదేవిధంగా విలువ జోడించిన పద్ధతి, ఇదే విలువ కూర్పు పద్ధతి లేదా అవుట్పుట్ పద్ధతి లేదా ఉత్పత్తి పద్ధతి కూడా అంటారు. సో దీన్నే ఉత్పత్తి పద్ధతి లేదా విలువ జోడించిన పద్ధతి, దీన్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అంటారు. సో దీంట్లో ఏంటంటే ఒక సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి అయిన వస్తువులు అన్నింటినీ, అంటే ఉత్పత్తి అయిన వస్తువుల యొక్క తుదిగా ఉత్పత్తి అయినటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి తుది వస్తువుల విలువను ఇక్కడ విలువ జోడిత పద్ధతిలో కొలిచేటప్పుడు తీసుకోవడం అనేది జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మధ్యస్థ స్థాయిలో ఉన్నటువంటి ఉత్పత్తిని మనం ఇక్కడ మినహాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ ఉన్నటువంటి వస్తువులను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ను ఒక రొట్టె ముక్కను ఉత్పత్తి చేసేటప్పుడు, ఒక బ్రెడ్ ముక్కను ఉత్పత్తి చేసేటప్పుడు మనము రా మెటీరియల్ అంటే గోధుమ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు మధ్యలో చాలా స్టేజెస్ ఉంటాయి. ఆ మధ్యలో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం గోధుమలుగా ఉన్న దాన్ని ఒక బ్రెడ్ గా తయారు చేయడానికి అది పిండిగా తయారు చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని బేకింగ్ చేయడం జరుగుతుంది. ఆ బేకింగ్ తర్వాత
దాన్ని ప్యాకింగ్ చేసి తర్వాత అది ఫైనల్ ప్రోడక్ట్ అవుతుంది. ఇక్కడ మొదటి దశ ఏంటంటే మొదటి దశను మనము గోధుమలుగా, చివరి దశను మనము ప్యాకింగ్ అయిపోయినటువంటి బ్రెడ్ ప్యాకెట్ ను మనం చివరి దశగా తీసుకోవచ్చు. మనకు చివరగా ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని మాత్రమే జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోవాలి. ఈ మధ్యస్థంలో ఉన్నటువంటి విలువలను, అంటే మధ్యస్థ స్థాయి ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నటువంటి స్టేజ్ లో ఆ ఉత్పత్తికి ఉన్నటువంటి విలువను మనం తీసుకోకూడదు. ఇట్లా ప్రతి స్టేజ్ లో ఉత్పత్తి అయినటువంటి విలువను తీసుకున్నట్లయితే మనకు జాతీయ ఆదాయం అనేది 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ వస్తువులను, అంటే ఇంటర్మీడియట్ ఉత్పత్తి దశలో ఉన్నటువంటి, అంటే మధ్యస్థ ఉత్పత్తి దశలో ఉన్నటువంటి వస్తువులను మనము జాతీయ ఆదాయం నుంచి ఉత్పత్తి పద్ధతిలో కూల్చేటప్పుడు మినహాయించడం అనేది జరుగుతుంది. అంటే ఉత్పత్తి అయిన వస్తువులన్నింటినీ కూడా మనము ఆ వస్తువులకు మార్కెట్ విలువను జోడించి మనము జాతీయ ఆదాయాన్ని గణించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు, స్థూలంగా విలువ జోడించబడింది ఏంటంటే స్థూల ఉత్పత్తి నుంచి మనము ఇంటర్మీడియట్ వినియోగాన్ని తీసేయడం జరుగుతుంది. నికరంగా చూసుకున్నట్లయితే స్థూల ఉత్పత్తి నుంచి ఇంటర్మీడియట్ వినియోగం మైనస్ తరుగుదల అందిస్తే మనకు నికర విలువ జోడింపు అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మనం నికర విలువలు ఎట్లా వస్తాయనే అంశాన్ని మనము చివరి లెసన్ లో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మనం ముఖ్యంగా ఈ జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి పద్ధతిలో గమనించేటప్పుడు మనం ముఖ్యంగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ బదిలీ చెల్లింపులు అనేవి మినహాయించబడాలి. అంటే ఈ బదిలీ ఆదాయం అంటారు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ ఆదాయాలు అనేవి మనము ఉత్పత్తిలో భాగంగా లేదా జాతీయ ఆదాయంలో భాగంగా మనం తీసుకోకూడదు. ఇట్లా బదిలీ చెల్లింపులు జాతీయ ఆదాయంలో రాకుండా జాగ్రత్త అనేది తీసుకోవాలి. మనము బదిలీ ఆదాయాలు అంటే ఇంతకు ముందే చెప్పాను. బదిలీ ఆదాయం అంటే ఏంటంటే మనం తిరిగి చెల్లించబడాల్సిన అవసరం లేనటువంటి ఆదాయాన్ని మనము బదిలీ ఆదాయం లేదా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవి అంటాము. అదేవిధంగా చట్టవిరుద్ధంగా సంపాదించినటువంటి ఆదాయాన్ని కూడా మనము జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోకూడదు. ముఖ్యంగా స్మగ్లింగ్ కానీ, దొంగతనం కానీ, ఇట్లాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ ఇట్లాంటి వస్తువుల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మనము జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోకుండా ఉండాలి. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మేటప్పుడు లేదా కొనుగోలు చేసేటప్పుడు వచ్చే ఆదాయాన్ని కూడా మనం జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోకూడదు. ఇంకో రకంగా మనము స్వీయమాకృత భవనాలు, అంటే మనం స్వయంగా ఉంటున్నటువంటి ఇల్లుకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అద్దె రేటును కట్టి దాన్ని జాతీయ ఆదాయంలో భాగంగా చేర్చడం జరుగుతుంది. మనం అదేవిధంగా మన కోసం, అంటే స్వీయ వినియోగం కోసం చేసినటువంటి ఉత్పత్తి విలువలను కూడా మనం జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు చేసే పని దీని జాతీయ ఆదాయంలో చేర్చడం జరగదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఉంది, తను గృహాన్ని శుభ్రపరచడంతో స్టార్ట్ చేసి మనకు వంట వండడం ఇట్లాంటి అన్ని విలువలు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇట్లాంటి విలువలు మనము జాతీయ ఆదాయంలో చేర్చడం అనేది జరగదు. ఇది ఒక మినహాయింపుగా మనము భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇదే గృహిణి అదే ఉత్పత్తి కారకాలను బయట అమ్మినట్లయితే దాని విలువను మనము జాతీయ ఆదాయంలో భాగంగా చేర్చడం అనేది జరుగుతుంది. ఇంకా మనము ఈ విధంగా ఈ 3 పద్ధతులతో పాటు ఇంకా కొన్ని అంశాలను మనము ఈ ఆర్థిక పనితీరుకు సంబంధించినటువంటి అంశాల్లో మిగతా అంశాలను ఒకటి పొదుపు కూడా మనము భాగంగా చూడవచ్చు. ముఖ్యంగా పొదుపు అంటే ఏంటంటే మనము పొదుపు అనేది ఆస్తుల సంచులిత లేదా బాధ్యతల తొలగింపు రూపంలో ఉంటుంది. అంటే మన పొదుపు అనేది మనము వినియోగంలో నుంచి తీసేసినటువంటి భాగాన్ని, అంటే మనకు ఆదాయం నుంచి వినియోగం చేస్తామో ఆ వినియోగం చేయకుండా ఉన్నటువంటి ఏదైతే ఆదాయం డబ్బు ఉంటుందో, ఏదైతే ఆదాయం ఉంటుందో దాన్ని మనము పొదుపు అంటారు. ముఖ్యంగా పొదుపు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైవేట్ పొదుపు, 2 ప్రభుత్వ పొదుపు, 3 జాతీయ పొదుపు అని 3 రకాలైనటువంటి పొదుపులు అనేవి ఉంటాయి. ఒకటి ప్రైవేట్ పొదుపు, 2 ప్రభుత్వ పొదుపు, 3 జాతీయ పొదుపు. ఇది ప్రైవేట్ పొదుపు అంటే ఏంటంటే ప్రైవేట్ రంగంలో వ్యక్తులందరూ ప్రైవేట్ రంగం చేసేటువంటి పొదుపు అనుకోవచ్చు. సో దీన్ని మనము ప్రైవేట్ రంగం అనేది తమ డిస్పోజబుల్ ఆదాయం మైనస్, అంటే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో నుంచి వినియోగాన్ని తీసేస్తే మిగిలేదాన్ని మనము ప్రైవేట్ పొదుపు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ రంగము 1000 కోట్లు ఆదాయాన్ని కలిగి ఉంది అనుకోండి.
అది ఒక 400 కోట్ల వినియోగాన్ని చేస్తే మనకు 600 కోట్ల పొదుపుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనం వినియోగం ఆదాయం నుంచి వినియోగాన్ని తీసేస్తే మనకు వచ్చే దాన్ని మనం పొదుపు అనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రైవేట్ రంగం ద్వారా చేసే పొదుపుని మనం ప్రైవేట్ రంగ పొదుపు అంటారు. సో ప్రైవేట్ రంగ పొదుపు అనేది మనకి ఎట్లా ఏర్పడుతుందంటే ప్రైవేట్ రంగము వ్యయాల ఆదాయం నుంచి మనం వినియోగాన్ని తీసేస్తే మనకు ప్రైవేట్ పొదుపు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక ఈక్వేషన్ రూపంలో దీన్ని చూసుకున్నట్లయితే ప్రైవేట్ పొదుపు ఈక్వల్ టు y ప్లస్ NFIA మైనస్ T ప్లస్ TR ప్లస్ NIT మైనస్ C అని మనం ఇక్కడ సూచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పొదుపు అంటే ఏంటంటే మనం ప్రభుత్వ రంగం చేసేటువంటి ముఖ్యంగా ప్రభుత్వ రంగం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ లో తను ఖర్చు చేయగా మిగిలితే అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బడ్జెట్ మిగులును మనము ప్రభుత్వ పొదుపు అనడం జరుగుతుంది. ముఖ్యంగా అదే ప్రైవేట్ రంగానికి అయితే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఆదాయం నుంచి వినియోగాన్ని తీసేస్తే మనకు వచ్చే ఆదాయాన్ని ప్రైవేట్ పొదుపు అని, అదే ప్రభుత్వ రంగానికి పొదుపుకు సంబంధించి ప్రభుత్వ రంగం అనేది ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ లో తన ఖర్చు మొత్తం పోగా మిగిలిన దాన్ని ఆ మిగులు బడ్జెట్ ను మనము ప్రభుత్వ పొదుపు అంటారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ పొదుపు అనేది మిగులు అనేది దేశం యొక్క ఇది బడ్జెట్ మిగులు అనేది చాలా అరుదుగా ఏర్పడినటువంటి అంశము. ఎప్పుడు కూడా బడ్జెట్ డిఫిసిట్ లోనే ఉంటుంది, అంటే లోటులోనే ఉంటుంది, బడ్జెట్ లోటులోనే ఉంటుంది. ఈ మిగులు అనే అంశం మనము చాలా అరుదుగా చూసినటువంటి సందర్భం. ఇక్కడ జాతీయ పొదుపు అంటే ఏంటి? ప్రైవేట్ పొదుపు ప్లస్ ప్రభుత్వ పొదుపు ఈ రెండు కలిపితే మనకు జాతీయ పొదుపు అంటారు. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులు లేదా ప్రైవేట్ రంగము లేదా ప్రైవేట్ వ్యక్తులు అంటే దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల పొదుపు ప్లస్ ప్రభుత్వం చేసేటువంటి పొదుపులను రెండింటిని కలిపితే మనకు జాతీయ పొదుపు అనేది ఏర్పడుతుంది. ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే వాస్తవ మరియు నామమాత్ర జీడిపి. ఇక్కడ వాస్తవ రియల్ జీడిపి, నామినల్ జీడిపి అంటారు దీన్ని. మనకు వాస్తవ జీడిపి లేదా నామమాత్ర జీడిపి అంటే ఏంటంటే నామమాత్రము అంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ విలువల్లో మనము దేశం యొక్క ఉత్పత్తిని అంటే దేశ ఉత్పత్తిని సూచించినట్లయితే దాన్ని నామమాత్ర జీడిపి అని, అదేవిధంగా ద్రవ్యోల్బణ రేటుని ఒక ఆధార సంవత్సరంగా మనము ఒక ఆధార సంవత్సరాన్ని ఆధారం చేసుకుని ద్రవ్యోల్బణ రేటుని తగ్గిస్తూ మనం చూపించినట్లయితే దాన్ని వాస్తవ జీడిపి అని అనడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ నామమాత్ర జీడిపిని మనము ద్రవ్య జాతీయ ఆదాయం అని కూడా అంటారు. అయితే ప్రస్తుత సంవత్సరాల ధరల వద్ద అంటే మన ప్రజెంట్ ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ధరల ఆధారంగా మార్కెట్ ధరల ఆధారంగా మనం జాతీయ ఆదాయాన్ని సూచించినట్లయితే దాన్ని నామమాత్రపు జీడిపి లేదా నామినల్ జీడిపి అంటారు. ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ నామమాత్రపు జీడిపి అనేది ధరలపైన ఆధారపడి ఉంటుంది, మార్కెట్ ధరలపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దేశంలో యొక్క ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటే, ధరల స్థాయి ఎక్కువ ఉన్నట్లయితే ఈ నామమాత్ర జీడిపి కూడా మనకు ఎక్కువ సూచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దేశంలో ద్రవ్యోల్బణం తక్కువ ఉండి మార్కెట్ ధర తగ్గిపోతూ ఉంటే మనకు దేశం యొక్క దేశీయ ఉత్పత్తి అనేది కూడా మనకు దేశం యొక్క జాతీయ ఆదాయం అనేది కూడా చాలా తక్కువ ఉండడం అనేది గమనించవచ్చు. మనం ఇక్కడ ప్రస్తుత సంవత్సర ధరలను ఆధారంగా ఈ నామమాత్రపు జీడిపిని అంచనా వేయడం అనేది జరుగుతుంది. వాస్తవ జీడిపి అంటే ఏంటంటే వాస్తవ జీడిపి అంటే మనం ఒక స్థిర ధరల వద్ద జీడిపిని సూచిస్తే దాన్ని మనం వాస్తవ జీడిపి అంటారు. ఈ వాస్తవ జీడిపి రియల్ జీడిపినే మనము నిజమైన జాతీయ ఆదాయ సూచిక లేదా స్థూల దేశ ఉత్పత్తి సూచికగా మనము భావించడం అనేది జరుగుతుంది. సో ఈ వాస్తవ జీడిపిని మనము చూసేటప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ ఆధార సంవత్సరము ప్రస్తుత సంవత్సరము ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆధార సంవత్సరాన్ని దాన్ని బేస్ ఇయర్ అంటారు. ఈ బేస్ ఇయర్ లో వస్తువుల ధరలను గుణించడం అనేది జరుగుతుంది. సో ఈ దేశీయ వస్తువులను గుణించేటప్పుడు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఆధార సంవత్సరాన్ని మనము చాలా స్టేబుల్ ప్రైజెస్ అంటే స్థిరమైనటువంటి ధరలు ఉన్నటువంటి సంవత్సరాన్ని మనము ఆధార సంవత్సరంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ ఈక్వల్ టు దీన్ని మనము సూచికగా గమనించవచ్చు. స్థిర ధరల వద్ద దేశోత్పత్తి ఈక్వల్ టు జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ బై ప్రైస్ ఇండెక్స్ ఫర్ ది కరెంట్ ఇయర్ ఇంటూ బేస్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ మనము బేస్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్ ను మనం ఆధార సంవత్సరం యొక్క ధరల సూచిని
ఇక్కడ ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు వాస్తవ జీడిపికి తర్వాత నామమాత్రపు జీడికి ముఖ్యంగా ఉన్నటువంటి తేడా ఏంటంటే, మనం వాస్తవ జీడిపిని గణించేటప్పుడు ఆధార సంవత్సరం పైన ఎక్కువ ఆధారపడతాము. ఎందుకంటే ఈ ఆధార సంవత్సరం కూడా ఒక దేశంలో ఉన్నటువంటి స్థిరధర ఉన్నటువంటి సంవత్సరాన్ని మనము ఆధార సంవత్సరంగా భావించడం అనేది జరుగుతుంది. అదే నామినల్ జీడిపి అంటే, అదే నామమాత్రపు జీడిపి అంటే స్థిర ధరల వద్ద మనము అంటే నామినల్ జీడిపి అంటే ఏంటంటే ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద ఉన్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకొని జీడిపిని అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ను సూచించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి ధరల సూచిని ముఖ్యంగా మనము జీడిపి డిఫ్లేటర్, వినియోగదారి సూచి, దాన్ని ఇంకోటి ద్రవ్యోల్బణ రేటు అనే అంశాలను మనం ఇక్కడ చర్చించుకుందాం. ముఖ్యంగా జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటంటే, మనము నామినల్ జీడిపి బై అంటే నామమాత్రపు జీడిపిని రియల్ జీడిపితో భాగిస్తే, అంటే నామినల్ జీడిపిని రియల్ జీడిపితో, అంటే రియల్ జీడిపి అంటే ఇక్కడ ఏంటి, వాస్తవ జీడిపి అంటే ఇక్కడ మనకు స్థూల దేశీయోత్పత్తిని, అంటే నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తిని వాస్తవ స్థూల దేశీయోత్పత్తితో మనం భాగించి దాన్ని ఇండెక్స్ 100తో గుణించినట్లయితే దాన్ని మనకు జీడిపి డిఫ్లేటర్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మనము ఇక్కడ ఇంకోటి మనకు ధరల వినియోగ సూచి, దీన్నే కన్జంప్షన్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు, దీన్నే వినియోగదారుని ధరల సూచి అంటారు. ఇక్కడ మనకు ఈ వినియోగదారుల ధరల సూచిలో మనకు ప్రస్తుత సంవత్సరము తర్వాత ఆధార సంవత్సరం అనేవి ముఖ్యంగా మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ వినియోగదారుల ధరల సూచి అనేది మనకు ధరలో వినియోగదారుని యొక్క వివిధ వస్తువుల సూచికలు, వినియోగదారులు వినియోగించేటువంటి వివిధ వస్తువుల ధరలలో ఉన్నటువంటి మార్పుని మనకు తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దీన్ని వినియోగదారుని ధరల సూచి ఈక్వల్ టు ది ప్రైస్ బాస్కెట్ ఇన్ కరెంట్ ఇయర్, అంటే ప్రస్తుత సంవత్సరంలో వస్తువుల ధరలుపై ఆధార సంవత్సరంలో వస్తువుల ధరలు ఇంటూ 100 చేస్తే మనకు వినియోగదారుని ధర సూచి అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణ రేటు, ఇన్ఫ్లేషన్ రేట్ అంటారు దాన్ని. సో మనం ఇక్కడ ద్రవ్యోల్బణ రేటు అంటే ఎట్లా గుణిస్తామంటే P2 - P1 / P1 × 100 అంటారు. P2 అంటే ఏంటంటే ఇక్కడ పూర్వ సంవత్సరం ధర లేదా ఆధార సంవత్సర ధర బై ప్రస్తుత సంవత్సరం ధర బై ప్రస్తుత సంవత్సరం ధర, అంటే P2 అంటే ఇక్కడ మనకు పూర్వ సంవత్సరం ధర, P1 అంటే మనకు ప్రస్తుత సంవత్సరం ధర బై ప్రస్తుత సంవత్సరం ధర ఇంటూ 100 మనం చేసినట్లయితే మనకు ద్రవ్యోల్బణ రేటు అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ జీడిపిని అంటే మనము జీడిపిని లేదా దేశ స్థూల అంటే జాతీయ ఆదాయాన్ని మనం గుణించేటప్పుడు వివిధమైనటువంటి పరిమితులు అనేవి ఉంటాయి. సో ఆ పరిమితులను మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 5 పరిమితులు ఇక్కడ మనం సూచించడం జరిగింది. సో జీడిపి కూర్పు ఎట్లా అవుతుంది, ముఖ్యంగా మనం జీడిపిని మనం ఒక దేశం యొక్క స్థూల దేశోత్పత్తిని మనం గణించేటప్పుడు యుద్ధ ఉత్పత్తులు అంటే ట్యాంకులు కానీ, బాంబులు కానీ, ఈ ఆయుధాలు కానీ మొదలైనవి పెరగడం ద్వారా కూడా, అట్లాంటి ఉత్పత్తులు పెరగడం ద్వారా కూడా మనం జీడిపి ఎక్కువ ఉన్నదని చూపించవచ్చు. కానీ వాస్తవానికి ఇట్లాంటి ఉత్పత్తులు ఆర్థిక వ్యవస్థ యొక్క, ఒక దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడవు. కానీ ఇవి మనము స్థూల దేశోత్పత్తిని గణించేటప్పుడు భాగంగా భావించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్థూల దేశోత్పత్తిని ముఖ్యంగా యుద్ధ వస్తువులు, ట్యాంకులు, బాంబులు నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా మనం గణించడం అనేది జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇది దేశం యొక్క సంక్షేమాన్ని సూచించదు, ఇట్లాంటి ఒక పరిమితిగా భావించవచ్చు. అదేవిధంగా జనాభా ప్రభావాలు విస్మరించబడతాయి. దేశం యొక్క ఆదాయం పెరగవచ్చు, అంటే దేశం యొక్క ఆదాయము ఉన్నదానికి డబుల్ అవ్వచ్చు, అదేవిధంగా జనాభా కూడా డబుల్ అవ్వచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది దేశం యొక్క ప్రజల యొక్క సంక్షేమానికి ఎటువంటి ఉపయోగకరమైనది కాదు. ఒకవేళ మనము తలసరి ఆదాయాన్ని చూసినట్లయితే మనము జనాభా రెట్టింపవడము, జాతీయ ఆదాయము రెట్టింపవడం వల్ల దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క సంక్షేమం అనేది ఏ విధంగా రెట్టింపవ్వదు. కానీ మనము ఈ జనాభా ప్రభావాన్ని విస్మరించడం అనేది జరుగుతుంది. జాతీయ ఆదాయం పెరుగుదల జనాభా ప్రభావాన్ని విస్మరించడం కూడా ఒక పరిమితిగా భావించవచ్చు.
ఒకవేళ జాతీయ ఆదాయం పెరుగుదలతో పాటు జనాభా పెరుగుదల పెరిగితే తలసరి ఆదాయంలో ఎటువంటి పెరుగుదల ఉండదు. ఇది దేశ ప్రయోజనానికి ఆర్థిక సూచిగా మనము సూచించడం అనేది ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఉంటుంది. ఇది కూడా ఒక పరిమితిగా మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా కొందరు ఈ విధంగా కొందరి ఆదాయమే పెరగవచ్చు, అంటే కొందరిచే పెద్ద సహకారం లేదా దేశంలో చాలా నిటారుగా అసమానతలు, అంటే ఒక 1-2% యొక్క ఆదాయం పెరగడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ధనికులు, మన దేశంలో ఓన్లీ 1% ధనికులు 90% అంటే 1% ధనికుల వద్ద 90% దేశ ఆదాయం మనము దేశ ఆదాయం అనేది ఉన్నదనే అంశాన్ని చాలా సర్వేలు మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా కొందరి ఆదాయం పెరగడం వల్ల కూడా మనం జాతీయ ఆదాయంలో పెరుగుదల సూచించడం అనేది జరుగుతుంది. ఇది దేశంలో ఉన్నటువంటి అసమానతలను విస్మరించి కొందరి ఆదాయం పెరిగితే దేశం యొక్క ఆదాయం పెరగడం అనేది పెరిగిందని భావించడం అనేది జరుగుతుంది జాతీయ ఆదాయ లెక్కల ప్రకారం. కానీ ఇది దేశంలో ఆర్థిక సంక్షేమాన్ని మెరుగుపరచడంలో ఇట్లాంటి అంశాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇది కూడా మనం జీడిపి అంటే స్థూల దేశోత్పత్తిగా పరిమితిగా మనం భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ నాణ్యత, అంటే మనము జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు స్థూల దేశోత్పత్తిని మనం గణించేటప్పుడు పర్యావరణం యొక్క నాణ్యతను విస్మరించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ పరిశ్రమలను ఉపయోగించి ఎక్కువ పరిశ్రమలను స్థాపించి ఎక్కువ ఉత్పత్తులను సాధించి జాతీయ ఆదాయాన్ని పెంచవచ్చు. కానీ దీనివల్ల పర్యావరణం అనేది నాశనం అవ్వచ్చు, పర్యావరణం యొక్క నాణ్యత నాశనం అవ్వచ్చు. ఇట్లాంటి అంశాలను మనము జాతీయ ఆదాయం అంటే పర్యావరణ నాణ్యత అనే అంశాన్ని మనము జాతీయ ఆదాయంలో చూసుకోము కాబట్టి ఇది కూడా ఒక పరిమితిగా మనము చెప్పవచ్చు. అదేవిధంగా చట్టపరమైనటువంటి ఉత్పత్తులు మాత్రమే చేర్చబడతాయి. ముఖ్యంగా మనం చెప్పినట్టు ఇల్లీగల్ గుడ్స్ అనేవి, అంటే దొంగతనం కానీ, స్మగ్లింగ్ కానీ, ట్రాఫికింగ్ కానీ ఇట్లాంటి ఇల్లీగల్ అంశాలను మనము జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోవడం అనేది జరగదు. ఇలా నల్లధనం కానీ ఇవన్నీ కూడా జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోవడం జరగదు. కాబట్టి ఈ జాతీయ ఆదాయం అనేది మనకు తక్కువ సూచించే అవకాశం ఉన్నది. ఇది కూడా మనకు జాతీయ ఆదాయానికి పరిమితిగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా 5 పరిమితులు ఉన్నాయి. ఒకటి, జాతీయ ఆదాయం కూర్పులో యుద్ధోత్పత్తులు కూడా మనం భాగంగా గమనించి దాన్ని జాతీయ ఆదాయ పెరుగుదల అనుకోవచ్చు. ఇది నిజమైన పెరుగుదల కాదు, నిజమైన సంక్షేమాన్ని చూపించదు. ఒకటి. రెండవది, జాతీయ ఆదాయం అనేది జనాభా ప్రభావాన్ని విస్మరించడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక మనము పరిమితిగా గమనించవచ్చు. అదేవిధంగా కొందరి ఆదాయం పెరగడం వల్ల మాత్రం కూడా జాతీయ ఆదాయంలో పెరుగుదలగా సూచించడం అనేది జరుగుతుంది. ఇది అసమానతలను, అంటే దేశంలో ఉన్న అసమానతలను అంతగా పట్టించుకోదు కాబట్టి ఇట్లాంటిది కూడా మనం పరిమితిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పర్యావరణ నాణ్యతను కూడా విస్మరిస్తుంది కాబట్టి ఇది కూడా జాతీయ ఆదాయానికి ఒక పరిమితిగా చెప్పుకోవచ్చు. చట్టపరమైన ఉత్పత్తులను మాత్రమే చేర్చబడుతుంది. దీనివల్ల జాతీయ ఆదాయం అనేది ముఖ్యమైన అంశాలను విస్మరించడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక పరిమితిగా చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనము ఇప్పటి వరకు ఏమేమి చర్చించుకున్న అంశాలని మనం చూసుకున్నట్లయితే, సో మనము జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులను చర్చించుకోవడం జరిగింది. సో జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతుల్లో 3 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఒకటి వ్యయ పద్ధతి, 2 ఆదాయ పద్ధతి, 3 ఉత్పత్తి పద్ధతి. ఈ ఉత్పత్తి పద్ధతిని మనము విలువ జోడింపు పద్ధతి లేదా విలువ కూర్పు పద్ధతి లేదా మనము అవుట్పుట్ మెథడ్ అని కూడా అంటారు. సో ముఖ్యంగా మనం జాతీయ ఆదాయాన్ని వ్యయ పద్ధతుల్లో మనం సూచించేటప్పుడు ముఖ్యంగా 3 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి వినియోగ వ్యయం, 2 పెట్టుబడి వ్యయం, 3 ప్రభుత్వ వ్యయం. ఈ 3 పద్ధతులను 3 వ్యయాలను మనం దృష్టిలో ఉంచుకొని జాతీయ ఆదాయాన్ని వ్యయ పద్ధతిలో గణించడం అనేది జరుగుతుంది. సో వినియోగ వ్యయం అనేది గృహరంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు చేసేటువంటి వ్యయం. పెట్టుబడి వ్యయం అనేది వ్యవస్థాపకులు లేదా ఉత్పత్తిదారులు చేసేటువంటి వ్యయం. ఈ పెట్టుబడి వ్యయం అనేది ఉత్పత్తిని ఒక దేశంలో ఉత్పత్తిని చేసే ప్రక్రియలో భాగంగా యంత్రాలపై చేసేటువంటి వ్యయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ వ్యయం అంటే ప్రభుత్వం కూడా వివిధ వస్తువులను కొనుగోలు చేయడం, వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడంతో పాటు వివిధ రకమైనటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ఇట్లా చేసే వ్యయాన్ని కూడా మనము ప్రభుత్వ వ్యయం అంటాం. ఈ రకమైన 3 రకమైన వ్యయాలను మనము జాతీయ పద్ధతుల్లో వ్యయ పద్ధతిలో కూర్చేటప్పుడు ఈ 3 రకాల వ్యయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వ్యయ పద్ధతుల్లో మనము
జాతీయ ఆదాయాన్ని కొలిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వస్తువులను డబుల్ కౌంటింగ్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ వస్తువులను తీసుకోకుండా జాతీయ ఆదాయంలో భాగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక యజమాని తన సొంత గృహంలో ఉన్నప్పటికీ కూడా ఆ యజమాని సొంత గృహంలో ఉన్నప్పటికీ కూడా దానికి ఆపాదించినటువంటి అద్దెను మనము జాతీయ ఆదాయంలో ఆపాదించి ఆ అద్దె విలువను కట్టి జాతీయ ఆదాయంలో భాగంగా చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ లేదా ప్రభుత్వం వివిధ రకమైనటువంటి స్థిర ఆస్తులు, ఫర్ ఎగ్జాంపుల్ భవనాలు, యంత్రాలు అనేవి కలిగి ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం జాతీయ ఆదాయంలో భాగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి జాగ్రత్తలు మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా జాతీయ ఆదాయంలో మనం ఈ టేబుల్లో చూసుకున్నట్లయితే ఈ టేబుల్లో ముఖ్యంగా 1 వ్యక్తిగత వ్యాయామం, 2 ప్రభుత్వ వినియోగ వ్యాయామం, 3 స్థూల దేశీయ స్థిర పెట్టుబడి, ఇన్వెంటరీలో పెరుగుదల, వస్తువుల మరియు సేవల ఎగుమతులు, ఇట్లాంటి 5 అంశాలను మనం జాతీయ ఆదాయంలో భాగంగా, అదేవిధంగా 6వ అంశాన్ని కూడా తీసుకుంటాం, సేవల వస్తువుల విలువల దిగుమతులను కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇది మనము తీసుకున్నప్పుడు ఈ విలువ ఎక్కువ ఉంటే కలపడము, తక్కువ ఉంటే మైనస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రెండో పద్ధతి ఏంటంటే ఆదాయ పద్ధతి. సో ఆదాయ పద్ధతిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు వివిధ పద్ధతుల్లో ఆదాయం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాలు అనేవి పాల్గొనడం వల్ల వాటికి ఆదాయం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉత్పత్తి కారకాలు ఏంటంటే 1 భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపకుడు. ఈ 4 రకాలైనటువంటి ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఉత్పత్తి కారకాలకు మనం ఆదాయం ఏ విధంగా లభిస్తుందంటే భూమికి అద్దె రూపంలో, శ్రామికునికి వేతన రూపంలో, పెట్టుబడికి వడ్డీ రూపంలో, అదేవిధంగా వ్యవస్థాపన లాభాల రూపంలో ఆదాయం అనేది లభించడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాల పరిహారం మొత్తం కూడా మనము ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా వీటితో పాటు స్థూల నిర్వహణ మిగులు, స్వయం ఉపాధి పొందే వారి ఆదాయం, దీన్ని మిశ్రమ ఆదాయం కూడా అంటారు. అదేవిధంగా ఉత్పత్తిపై విధించిన పన్నులు మరియు దిగుమతులపై విధించినటువంటి సుంకాలను మనము తీసివేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఈ విధంగా ఆదాయ పద్ధతుల్లో ఈ 4 అంశాలను మనము ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతీయ ఆదాయంలో మనము ఆదాయాన్ని గణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు ఏంటంటే బదిలీ చెల్లింపులు చేర్చబడవు. బదిలీ చెల్లింపులు అంటే మనం తిరిగి చెల్లించబడాల్సినటువంటి అవసరం లేనటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. ఆదాయ పద్ధతిలో దీన్ని మనము జాతీయ ఆదాయాన్ని కొలిచేటప్పుడు ఇవి తీసుకోకుండా ఉండాలి. 1 బదిలీ చెల్లింపులు, 2 లాటరీ నుంచి వచ్చేటువంటి గాలివాట లాభాలు అంటారు వాటిని. లాటరీ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మనం జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోకూడదు. అదేవిధంగా చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వచ్చే ఆదాయాన్ని, స్మగ్లింగ్ కానీ, దొంగతనం కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఈ విధంగా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోకూడదు. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకం ద్వారా, కొనడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోకూడదు. కానీ మనం ఇక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మకం కొనుగోలులో మధ్యలో బ్రోకరేజ్ ద్వారా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి బ్రోకరేజ్ చేయడం ద్వారా వచ్చే ఆదాయం ఉంటుంది చూడు, ఆ బ్రోకరేజ్కి వచ్చే ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా సంపద పన్ను, ఎస్టేట్ పన్ను, బహుమతి పన్నులు ఇవన్నీ కూడా మనము ఆదాయంలో భాగంగానే ఆదాయం నుంచి మనకు లభించేటువంటి ఆ ప్రస్తుత ఆదాయం నుంచి చెల్లించబడతాం కాబట్టి వీటిని జాతీయ ఆదాయం నుంచి మినహాయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టే తన సొంత ఇంట్లో ఉంటే దానికి మనం అక్కడ ఉన్నటువంటి అద్దెను ఆపాదించి చేర్చడం జరుగుతుంది. స్వయం వినియోగం కోసం ఉత్పత్తి చేస్తే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక రైతు తన స్వయం వినియోగం కోసం ఉత్పత్తి చేయవచ్చు. అట్లాంటి విలువను కూడా మనం జాతీయ ఆదాయంలో భాగంగా చేర్చడం జరుగుతుంది. 3వ పద్ధతి విలువ జోడింపు పద్ధతి. దీన్ని అవుట్పుట్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్ లేదా ఉత్పత్తి పద్ధతి అంటారు. సో ఈ ఉత్పత్తి పద్ధతిలో ఏంటంటే ఒక సంవత్సర కాలంలో దేశ భూభాగంలో ఉత్పత్తి అయినటువంటి తుది వస్తువుల విలువలను మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉత్పత్తి అయినటువంటి వస్తువులను విలువను మనం మార్కెట్ ధరల్లో కొనడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మధ్యస్థ స్థాయిలో ఉన్నటువంటి ఉత్పత్తిని, అంటే ఇంటర్మీడియట్ దశలో ఉన్నటువంటి ఉత్పత్తిని మనం తీసుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ విలువ జోడింపు పద్ధతిలో ముఖ్యంగా ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల, సేవల తుది విలువను మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మార్కెట్ ధరల్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. మధ్యస్థ స్థాయిలో ఉన్నటువంటి ఉత్పత్తి వస్తువులను మనం ఇక్కడ మినహాయించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా
ఈ ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ముఖ్యంగా మనం ఇక 6 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనకు బదిలీ చెల్లింపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని, బదిలీ ఆదాయాలను మనం ఇక్కడ మినహాయించాలి. అదేవిధంగా చట్టవిరుద్ధమైనటువంటి పద్ధతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని, స్మగ్లింగ్, దొంగతనం ఇట్లాంటి అంశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా మనం జాతీయ ఆదాయంలో భాగంగా భావించకూడదు. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మకం ద్వారా, కొనడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జాతీయ ఆదాయంలో భాగంగా భావించకూడదు. కానీ అదేవిధంగా స్వయంకృత అంటే ఒక సొంత ఇంట్లో ఉన్నట్లయితే దానికి అక్కడ ఉన్నటువంటి అద్దెన ఆ ఏరియాలో ఉన్నటువంటి అద్దెను ఆపాదించి మనము జాతీయ ఆదాయంలో భాగంగా చేయాల్సినటువంటి అంశం ఉంటుంది. అదేవిధంగా స్వయం వినియోగం కోసం ఉత్పత్తి చేసిన విలువను కూడా మనము జాతీయ ఆదాయంలో భాగంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే ఇంకొకటి, ఒక కుటుంబ సభ్యులు ఇంటి కోసం చేసే పనిని మనం జాతీయ ఆదాయంలో చేర్చాము. అదే ఆహారాన్ని ఒక పని మనిషి వచ్చి అండితే ఆమె చెల్లించే చెల్లింపులను మాత్రం మనము జాతీయ ఆదాయంలో భాగంగా భావించడం అనేది జరుగుతుంది. సో వీటితో పాటు మనము పొదుపు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. పొదుపు అంటే ఏంటి? సో పొదుపు అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆదాయం నుంచి వినియోగాన్ని తొలగింపు ద్వారా ఉండే మిగులుని మనం పొదుపు అనేది జరుగుతుంది. ఈ పొదుపు ముఖ్యంగా 3 రకాలైనటువంటి పొదుపు ఉంటుంది. ఒకటి ప్రైవేట్ పొదుపు, 2 ప్రభుత్వ పొదుపు, 3 జాతీయ పొదుపు. సో ఇక్కడ మనం ప్రైవేట్ పొదుపు అంటే ఏంటంటే దేశంలో వివిధ పౌరులు చేసే పొదుపు అనుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ రంగం మనం ఇంకా దాన్ని మనము సులభాంతరం చేసుకోవడానికి ఒక దేశంలో ప్రైవేట్ రంగం ద్వారా చేసే పొదుపును మనము ప్రైవేట్ పొదుపు అంటారు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ పొదుపు అంటే ఏంటంటే ప్రైవేట్ యొక్క వ్యాపార ఆదాయం, అంటే ప్రైవేట్ రంగం యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే వ్యాపార ఆదాయం నుంచి వినియోగాన్ని తీసేస్తే మనకు వచ్చే పొదుపుని మనము వచ్చే మిగులుని మనము పొదుపు అంటాం. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రైవేట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఆదాయం, అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ వ్యాపార ఆదాయం. ప్రైవేట్ వ్యాపార ఆదాయం నుంచి మనము వినియోగాన్ని తీసేస్తే మిగిలే దాన్ని మనము ప్రైవేట్ పొదుపు అంటారు. అదేవిధంగా ప్రభుత్వ పొదుపు అంటే ఏంటంటే మనకు తెలుసు, ప్రభుత్వం అనేది బడ్జెట్ ప్రవేశపెట్టి తన ఖర్చులను రాబడిని చూపించడం జరుగుతుంది. సో ఆ ఖర్చును పోగా మిగిలే ఆదాయం నుంచి ఖర్చును పోగా మిగిలే దాన్ని మనము మిగులు అంటారు. సో దీన్నే మనము ప్రభుత్వ మిగులు అనడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ పొదుపు అంటే ఏంటంటే ప్రైవేట్ పొదుపు మరియు ప్రభుత్వ పొదుపును కలిపితే మనకు వచ్చేదాన్ని మనము జాతీయ పొదుపు అంటారు. దీంతో పాటు మనము వాస్తవ మరియు నామమాత్ర జీడిపి అంటే ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్థూల దేశీయోత్పత్తి అంటారు. ముఖ్యంగా నామమాత్రము మరియు వాస్తవానికి నామమాత్రానికి ఉన్న తేడా ఏంటంటే మనము నామమాత్ర పొదుపును చూసుకున్నాం, నామమాత్ర జాతీయ దేశ ఉత్పత్తిని చూసుకున్నట్లయితే, అంటే నామమాత్రపు జీడిపిని చూసుకున్నట్లయితే మనము ఈ జీడిపిని మార్కెట్ ధరల్లో చూపించడం అనేది జరుగుతుంది. సో ద్రవ్యోల్బణ సర్దుబాటు చేయడం అనేది ఇక్కడ ఉండదు. ద్రవ్యోల్బణ సర్దుబాటు అనేది ఉండదు. కొంత ఇక్కడ ఆధార సంవత్సరం అనేది ఏమి ఉండదు. ప్రస్తుతమైనటువంటి మార్కెట్ సంవత్సరాల్లో మార్కెట్ ధరల్లో మాత్రమే నామమాత్ర జీడిపిని సూచించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాస్తవ జీడిపి అంటే ఏంటంటే వాస్తవ జీడిపిలో మనము ఆధార సంవత్సరాన్ని, అంటే ఒక స్థిరంగా ఉన్నటువంటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుని మనము జీడిపిని కొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వాస్తవానికి నామమాత్రానికి తేడా ఏంటంటే నామమాత్రం అనేది మార్కెట్ ధరలకు ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరంలో ఉన్నటువంటి ధరలకు సంబంధించింది. వాస్తవ అంటే ఏంటంటే ఒక స్థిర ధరల ఆధార సంవత్సరాన్ని ఒక ఆధారంగా చేసుకొని జీడిపిని సూచించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీనే నామమాత్ర జీడిపిని ద్రవ్య ఆదాయ జీడిపి కూడా అంటారు. అయితే ముఖ్యంగా ఏది మంచి సూచిక అంటే వాస్తవ జీడిపి అనేది నామమాత్ర జీడిపి కంటే ఒక మెరుగైనటువంటి సూచికగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వాస్తవ జీడిపి అంటే ఏంటంటే ఇక్కడ ఒక వాస్తవ జీడిపిని చిన్న ఇండికేషన్, అంటే చిన్న ఈక్వేషన్ ద్వారా చూపించడం జరుగుతుంది. జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్, స్థిర ధరల వద్ద దేశోత్పత్తి ఈక్వల్ టు ది జీడిపి ఎట్ కాన్స్టెంట్ కరెంట్ ప్రైజెస్, అంటే ప్రస్తుత ధరలో వస్తున్నటువంటి జీడిపి బై ప్రైస్ ఇండెక్స్ ఆఫ్ కరెంట్ ఇయర్, ప్రస్తుత ధరల సూచి ఇంటూ బేస్ ఇయర్ ఆఫ్ ది ప్రైస్ ఇండెక్స్. సో మనకు ఆధార సంవత్సరం యొక్క ధరల సూచి ఈ విధంగా మనం చేసినట్లయితే మనకు వాస్తవ జీడిపి, దాన్ని రియల్ జీడిపి అంటారు. ఈ రియల్ జీడిపి మనకు
ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుదలగా ఉందా, మెరుగుదలగా లేదా అనే అంశాన్ని మనం వాస్తవ జీడిపి ద్వారా మాత్రమే తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ధరల సూచికలు అంటే మనకు వివిధ రకమైన ధరల సూచికలు ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే జీడిపి డిఫ్లేటర్. ఇక్కడ జీడిపి డిఫ్లేటర్ ని మనం ముఖ్యంగా ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం. నామినల్ జీడిపి అనేది అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధరలు, ప్రస్తుత మార్కెట్ ధరల్లో సూచించడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్థిర ఆధార సంవత్సరం అనేది ఒక ఇండికేటర్ గా, ఒక జీడిపిలో భాగంగా అనేది తీసుకోవడం జరుగుతుంది. నామినల్ జీడిపిని తీసుకునేటప్పుడు దాన్ని నామమాత్రపు జీడిపి అంటారు. నామినల్ జీడిపి అంటే ఇక్కడ నామమాత్రపు జీడిపిని తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఇక్కడ ద్రవ్యోల్బణ రేటు అనేది సర్దుబాటు చేయడం అనేది జరగదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకవేళ ధరల పెరుగుదల ఉంటే మనకు జీడిపి ఎక్కువ ఉన్నట్లు, ధరలో తగ్గుదల ఉంటే జీడిపి తక్కువ ఉన్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది దేశం యొక్క మెరుగుదలను సూచించే సూచిగా మనం భావించడం అనేది జరగదు. ఎందుకంటే ఇది ధరల పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధరలు రెట్టింపు అయితే మనకు జీడిపి కూడా రెట్టింపు చూపించడం జరుగుతుంది, నామమాత్రపు జీడిపి. అదేవిధంగా రియల్ జీడిపి అంటే ఏంటంటే రియల్ జీడిపిలో మనము ద్రవ్యోల్బణ రేటును సర్దుబాటు చేయడం అనేది జరుగుతుంది. ఒక స్థిర ధరల ఆధార సంవత్సరాన్ని, స్థిరంగా ఉన్నటువంటి ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా జీడిపి డిఫ్లేటర్ ని నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 అంటే నామమాత్రపు జీడిపి బై వాస్తవ జీడిపి ఇంటూ 100 అనే దాన్ని మనము ఇక్కడ సూచిగా, అంటే దీని యొక్క ఒక సూచికగా మనము చూసుకొని గుణించడం, జీడిపి డిఫ్లేటర్ ని కనుక్కోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అదేవిధంగా వినియోగదారుని ధరల సూచి అంటే ఏంటి? వినియోగదారుని ధరల సూచిక అంటే వినియోగదారుడు వివిధ రకమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఈ వివిధ రకమైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఆ వస్తువులకు ఒక బాస్కెట్ రూపంలో కరెంట్ ధరల్లో ఎలా ఉంది, బేస్ ధరల్లో ఎట్లా ఉంది అంటే ఆధార సంవత్సరంలో ఎలా ఉంది ఇంటూ 100 వేస్తే మనకు వినియోగదారుని ధరల సూచి అంటారు. సో మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ ని గుర్తుపెట్టుకోవాలా. ప్రైస్ ఆఫ్ బాస్కెట్ ఇన్ కరెంట్ ఇయర్ బై ప్రైస్ ఆఫ్ బాస్కెట్ ఇన్ బేస్ ఇయర్ ఇంటూ 100. దీన్ని మనము వినియోగదారుని ధరల సూచి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. దీన్ని మనము ధరల సూచిగా భావించడం అనేది, రెండో ధరల సూచిగా భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణ రేటుని ఎలా కనుక్కోవచ్చు అంటే P2 మైనస్ P1 బై P1 ఇంటూ 100. అంటే P2 అంటే పూర్వ సంవత్సరం ధర, P1 అంటే ప్రస్తుత సంవత్సర ధర బై ప్రస్తుత సంవత్సర ధర ఇంటూ 100 చేస్తే మనకు ద్రవ్యోల్బణ రేటు అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు సో జీడిపికి కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి. ముఖ్యంగా 5 పరిమితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటి జీడిపి కూర్పులో ముఖ్యంగా జీడిపిని మనము గణించేటప్పుడు, జీడిపిని మనం కొలిచేటప్పుడు, జీడిపిని మనం లెక్కించేటప్పుడు మనము ఒకవేళ ఒక దేశంలో యుద్ధ పరికరాలు, యుద్ధానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా జరిగితే దాని ఉత్పత్తి పద్ధతిలో గణించేటప్పుడు మనము దాన్ని జాతీయ ఆదాయంలో భాగంగా మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ ట్యాంకులు కానీ, బాంబులు కానీ, ఆయుధాలు కానీ, న్యూక్లియర్ బాంబులు కానీ ఇట్లాంటివి కూడా మనము, ఇట్లాంటి ఉత్పత్తి వాటి విలువను కూడా మనము జాతీయ ఆదాయ కూర్పులో తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇవి అన్నీ కూడా దేశం యొక్క ఆర్థిక సంక్షేమాన్ని మెరుగుపరచడంలో ఎలాంటి పాత్ర పోషించవు. సో ఇది కూడా ఒక పరిమితిగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా జనాభా ప్రభావాలు విస్మరించబడతాయి. ఒకవేళ జాతీయ ఆదాయం పెరుగుతూ ఉండవచ్చు, కానీ అదేవిధంగా దాంతో పాటు జనాభా పెరుగుదల కూడా ఉండవచ్చు. దీనివల్ల తలసరి ఆదాయం అనేది తగ్గిపోతుంది. ఒక జాతీయ ఆదాయం అనేది పెరుగుతుంది, తలసరి ఆదాయం అనేది తగ్గుతుంది. ఈ విధంగా జనాభా ప్రభావాన్ని అనేది ఈ జాతీయ ఆదాయ జీడిపిని కొలిచేటప్పుడు జనాభా ప్రభావాన్ని విస్మరించడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ఒక పరిమితిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా దేశంలో చాలా అసమానతలు పెరగవచ్చు. అంటే కొంతమంది దగ్గర ఉన్నటువంటి ఆదాయం పెరగడం ద్వారా కూడా జాతీయ ఆదాయం పెరుగుతుందని మనం ఇక్కడ భావించవచ్చు. దీనివల్ల దేశంలో అనేకమైనటువంటి అసమానతలు కూడా ఉన్నప్పటికీ కూడా జాతీయ ఆదాయం పెరుగుతుందని మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని కూడా ఒక అసమానతగా గమనించవచ్చు. అదే పర్యావరణ నాణ్యతను విస్మరిస్తుంది. చట్టబద్ధమైనటువంటి ఉత్పత్తులు మాత్రము చేర్చబడతాయి, ఇల్లీగల్ గూడ్స్ చేర్చబడవు. దీన్ని కూడా ఒక పరిమితిగా భావించడం జరుగుతుంది. దీంతో ఈ క్లాస్ ముగిస్తుంది. నమస్కారం.